ప్రైజ్ ద లార్డ్. 9వ కీర్తన 14వ వచనం. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయ బాధను చూడుము. మన దేవునికున్న పేర్లలో ఒక పేరేంటో తెలుసా? చూచే దేవుడు. తన బిడ్డల బాధను చూచే దేవుడు, వారి కన్నీరు చూచే దేవుడు, వారి శ్రమను చూచే దేవుడు, వారి కష్టాన్ని చూచే దేవుడు, వారున్న పరిస్థితుల్ని చూచే దేవుడు. అందువలనే చూచుచున్న దేవుడవు నీవే అనే పేరొచ్చింది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమను ఆయన చూస్తున్నవాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? మరణ ద్వారమున ప్రవేశించకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు. మనము భరిస్తున్నటువంటి కష్టాలు, మనం భరించేటువంటి శ్రమలు ఒక అంతానికి మనల్ని తీసుకెళ్తాయి. ఈ లోకపు జీవితానికి అంతం మరణం అనుకుంటాం కదా. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మానవుని అంతం మరణం అయితే, మరి ఆత్మకు భయంకరమైన అంతం ఏంటంటే నిత్య నరకం. దాని నుండి మనల్ని తప్పించేటువంటి సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంది. నిన్ను ఈ లోకపు మృత్యువు నుండే కాకుండా భయంకరమైన రాబోతున్న నిత్య నరకపు ద్వారాల నుండి కూడా రక్షించడానికి సమర్థుడు దేవాది దేవుడే. మరి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా, నన్ను ఏ శ్రమ అయితే, ఏ శత్రువైతే ఆ మరణ ద్వారాలకు నడిపిస్తుందో ఆ శ్రమ నుండి నన్ను విడిపించయ్యా అని నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకుంటావో, విడిపించయ్యా అని నువ్వు ప్రార్థిస్తావో, వేడుకుంటావో, ఖచ్చితంగా నేను ఆ ద్వారాల నుండి దేవుడు విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ శ్రమతో నువ్వు బాధపడుతున్నావు, ఏ మరణ భయము నిన్ను ఆవరించి నిన్ను బాధపెడుతుందో భయపెడుతుందో నాకు తెలియదు, కానీ నిన్ను దేవుడు ఆ ద్వారాల్లో ప్రవేశింపచేసే దేవుడు కాదు, నిన్ను ఉద్ధరించే దేవుడు అన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రవ్వా నన్ను చూడవా, నా శ్రమను చూడవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని నువ్వు ఆయన దగ్గర విన్నవించడం నేర్చుకోవాలి. అవిశ్వాసివి కాక విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడి జీవితంలో దేవుడు ఆ మేలు చేశాడు. తన శ్రమను చూశాడు, శ్రమ నుండి విడిపించాడు, కష్టం నుండి విడిపించాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టము చాలా భయంకరమైనది కావచ్చు, భయానకమైనది కూడా కావచ్చు. అయితే అది ఏదైనా కానీ నువ్వు ప్రభు సన్నిధిలో వేడుకుంటే దేవుడిని విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, అపాయం నుండి నిన్ను తప్పిస్తాడు, చీకట్లో నుండి వెలుగులోకి నిన్ను తీసుకొస్తాడు. ఒకవేళ మనుషులు నీ ఎడల కలిగి ఉన్నటువంటి అంచనాలన్నిటినీ కూడా దేవుడు తారుమారు చేయగలుగుతాడు. జీవించే అవకాశమే లేదు, బ్రతికే ఛాన్సే లేదు, మరలా వీళ్ళు తిరిగే పరిస్థితే లేదని ఏ మనుషులైతే నీ గురించి చెప్తున్నారో ఆ మనుషులే నిన్ను చూసి ఆశ్చర్యపడేలా దేవుడు చేస్తాడు. నీ శ్రమను గుర్తించే దేవుడు, నిన్ను గుర్తించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా. నీ బిడ్డల విషయంలో నువ్వు మేలు చేసే దేవుడు అన్నావు. గొప్ప కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించి, దేవా, మరణ ద్వారాలు ప్రవేశించకుండా వారిని ఉద్ధరింపచేసి వారి కలుగుతున్న సమస్త బాధను మీరు చూసి మేలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.